విజయవాడలోని పెనుగంచిప్రోలు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాల నందు మెగా పేరెంట్స్ మీటింగ్ను హై పాఠశాల ఉపాధ్యాయులు వైభవంగా నిర్వహించారు. ఇక విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాలలోనే గ్రంథాలయం, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్తో పాటు క్రీడా ప్రాంగణమని తల్లిదండ్రులకు చూపించారు. అదేవిధంగా పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించే విధానాన్ని తల్లిదండ్రులకు అర్థమయ్యేలా వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని అందిస్తున్న బుక్స్, యూనిఫామ్, షూ, ఇతర సౌకర్యాలను తల్లిదండ్రులకు వివరించారు. ఇక అనంతరం పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కళావేదికపై విద్యార్థులు సాంస్కృతిక నృత్య కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అందరూ మంచిగా పేరెంట్స్ చాలా మంది వచ్చారు. పిల్లలందరూ మంచిగా వాళ్ళ పేరెంట్స్ ని తీసుకొని వచ్చి మంచిగా గ్రాండ్ గా చేశారు. ముఖ్యంగా హెచ్ఎం మేడం మాకు అన్ని ప్రోగ్రాల్లో అన్నిటి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా రాయాలి అనేది క్లియర్ గా చెప్తారు. మా ఉపాధ్యాయులందరూ మాకు క్లియర్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్ని రంగాల్లో పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి అందరూ మమ్మల్ని పుష్ చేస్తా ఉంటారు. 3.0 జరిగింది కాబట్టి ఈ రోజు మా స్కూల్లో చాలా మంది ఈ పేరెంట్స్ వచ్చారు. అలాగే స్టూడెంట్స్ డెవలప్మెంట్ అండ్ స్టడీస్ గురించి కూడా మాట్లాడారు. ఉపాధ్యాయులు కూడా వాళ్ళకి చాలా హెల్ప్ చేశారు. స్టూడెంట్స్ ని డెవలప్ చేయడానికి, వాళ్ళ స్టడీస్ ని డెవలప్ చేయడానికి ఉపాధ్యాయులు చాలా కృషి చేస్తున్నారు. అలాగే మాకు అర్థవంతం అయ్యేటట్లు పాఠాలు అవన్నీ చెబుతున్నారు. మరియు మా స్కూల్ పిఎం శ్రీ స్కూల్ గా సెలెక్ట్ అయింది కాబట్టి మాకు చాలా స్పెసిఫిక్ ఆపర్చునిటీస్ అయితే వస్తున్నాయి. మంచిగా డెవలప్ కూడా చేశారు స్కూల్ ని. అలాగే మా స్కూల్లో మంచిగా ప్లే గ్రౌండ్ మరియు ఒక మొక్క నాటితే కూడా సంవత్సరానికి 70 లక్షల మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం బయటకు వస్తున్నారు. వారి ద్వారా 70 లక్షలు అభివృద్ధి క్రమంలో పెంచినట్టయితే పర్యావరణ పరిరక్షణ కూడా మాక్ అసెంబ్లీలో మన శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ గారి తరపున మన అసెంబ్లీలో అమరావతిలో వినిపించడం మా పాఠశాలకు గర్వకారణంగా ఇలాంటి పిల్లల్ని ముందు ఎంతో మంది తయారు చేస్తామని, భవిష్యత్తులో కూడా పాఠశాల అభివృద్ధిలో మా పాఠశాల బృందం ముందుంటుందని చాలా చక్కని అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మా పాఠశాల కుటుంబం తరపున ఇలాంటి కార్యక్రమాల్లో చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఎలా ఉన్నాయి, వాళ్ళ స్టడీ ఎలా ఉంది, వాళ్ళు హాజరయ్యే విధానం ఎలా ఉంది, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, వాళ్ళలో ఉన్న స్కిల్స్ ఏంటి, వాళ్ళలో ఉన్నటువంటి ఇంకా ఎబిలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా ఉపాధ్యాయులుగా మేము తల్లిదండ్రులతో పంచుకోవడానికి ఎంతో దోహదపడతా ఉంది. అంత మాత్రమే కాదు, పిల్లల్లో ఉన్న టాలెంట్స్ అన్నిటినీ కూడా బయటకు తీసుకొచ్చి ఒక వేదిక ద్వారా తల్లిదండ్రులకు తెలియజేసేటువంటి ఒక చక్కని అవకాశంగా ఈ మెగా పేరెంట్స్ డే ఉంది అనేది